అన్నా నేనన్నా సూర్యని. అదే పండక్కి ఊరు వెళ్ళడానికి కొంచెం టికెట్స్ కావాలి. పర్లేదన్నా, లైన్ ఉంటాను చూడండి. ఓకే అన్న. అన్నా 10th ఓకే అన్న, 10th ఓకే. ఇప్పుడే బుక్ చేశాను, మళ్ళీ తర్వాత అంటే టికెట్స్ ఉండవు. పేమెంట్ జీపే చేసేస్తాను. ఓకే అన్న. ఏంట్రా సూర్య, ఊరెళ్తున్నావా? అవునరా, పండగ ఊరు వెళ్ళాలి కదా, అందుకని ఇప్పటి నుంచే టికెట్స్ బుక్ చేసుకుంటున్నాను. దానికి ఇప్పటి నుంచి ఎందుకురా? పండగ 3 రోజుల ముందు బుక్ చేస్తే సరిపోదు కదా. రే, ఇప్పుడు బుక్ చేసుకుంటేనే మనం ఊరు వెళ్ళగలం, తర్వాత అంటే ఇంక మనం వెళ్ళినట్టే. అవును, నువ్వు పండగ ఊరు వెళ్తున్నావా? లేదు మామ, ఇప్పుడు నేను ఊరెళ్తే టికెట్స్ కూడా 10,000, ఊర్లో ఖర్చులు, కొత్త బట్టలు ఇలా ఎలా చూసుకుని 20K అయిపోద్ది. అదే రూమ్లో ఉంటూ మంచిగా బిర్యానీ తింటూ నెట్ఫ్లిక్స్లో సినిమా చూస్తే అబ్బా వేరే మామ. మరి అమ్మ నాన్న అడిగితే ఏం చెప్తావరా? ఏముంది, ప్రతి ఇయర్ చెప్పేదే, ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంది, సెలవులు ఇవ్వడం లేదు. అయినా మామూలు నేను ఏం చెప్తే అది నమ్మేస్తారా. ఎందుకురా అలా నవ్వుతున్నావు? ఏమీ లేదురా, నువ్వు చెప్తుంటే నవ్వు వస్తుంది. వాళ్ళు ఈ పాటికే నువ్వు వస్తున్నావని చెప్పి అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు, కానీ నువ్వెక్కడ వెళ్ళడానికి ఎంత అవుతుంది అని లెక్కలేసుకొని కూర్చుంటున్నావు. అవును, నువ్వు చివరిగా ఊరు ఎప్పుడు వెళ్ళావు? లాస్ట్ టైం మా తాత చనిపోయినప్పుడు వెళ్ళాను రా, తర్వాత ఇంక వెళ్ళలేదు. అప్పటి నుంచి నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావని నీకోసం ఊరిలో మీ అమ్మ నాన్న ఎదురు చూస్తూ ఉంటారా. నువ్వు ఇందాకలు చెప్పావే, ఊరు వెళ్లకుండా రూమ్లో కూర్చొని చిల్ అవుతుంటే హ్యాపీగానే ఉంటుంది, కానీ ఊరిలో ఉన్న పేరెంట్స్ మనం ఈ పండగ రావట్లేదని తెలిసి వాళ్ళు మళ్ళీ మనం ఎప్పుడు వస్తామని ఎంత ఎదురు చూస్తూ ఉంటారో తెలుసా. అయినా మనం ఇంత దూరం వచ్చి సంపాదించింది దేనికోసం రా? అక్కడ మన వాళ్ళు హ్యాపీగా ఉంటారని కదా, కానీ ఇక్కడ మన వాళ్ళతో టైం ఉన్నప్పుడు కూడా వాళ్ళని మనం లైట్ తీసుకుంటున్నాం. చివరికి కూర్చొని బాధపడడం తప్ప మనం ఏం చేయలేం. అయినా పండగనే అప్పటికి సిటీలో ఉన్న వాళ్ళు అన్ని పనులు వదిలేసి సొంత ఊరికి వెళ్తారా, అంటే నువ్వే అర్థం చేసుకో. రే విజయ్, ఊర్లో పక్కింటి వాళ్ళ పిల్లలు, ఎదురింటి వాళ్ళ పిల్లలు పండక్కి ఊరొస్తే అది చూసిన మీ పేరెంట్స్ ఎంత బాధపడతారో ఒక్కసారైనా ఆలోచించావా? రే విజయ్, ఇప్పుడు నీ పేరెంట్స్ పడుతున్న బాధ నీకు ఇప్పుడు తెలియదురా. నీకు ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత నీ పిల్లలు కూడా నువ్వు ఎలా అయితే చేస్తున్నావో అలానే చేస్తే అప్పుడు నీ పేరెంట్స్ పడుతున్న బాధ నీకు తెలుస్తుందిరా. అయినా నీ తప్పేం లేదులేరా, మన జనరేషన్ అంతా ఇలానే ఆలోచిస్తున్నాం. పేరెంట్స్ ఉన్నన్ని రోజులు వాళ్ళని మనం పట్టించుకోం, వాళ్ళు మనం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత చివరి క్షణాల్లో వాళ్ళతో టైం కేటాయించినా బాగుందని బాధపడుతూ కూర్చుంటాం. రే విజయ్, మనం సంపాదించింది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. మనతో చివరి వరకు ఉండేది మన పేరెంట్స్ ప్రేమేరా. వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళని సంతోషంగా చూసుకోవడమే మన బాధ్యత. హలో అన్నా, ఓకే అన్న, నేను చెక్ చేస్తాను వాట్సాప్. ఓకే, నేను చెక్ చేస్తాను. హలో నాన్న. చెప్పరా నాన్న, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వు అమ్మ ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం నాన్న. అవును, ఈ పండగకైనా ఊరు వస్తున్నావా? ఈసారి ఎలాగైనా పండగకి వస్తాను నాన్న. నిజంగా వస్తున్నావరా? అయితే నీకోసం ఏం చేయమంటావు? ఒసే, మన అబ్బాయి ఈ సంక్రాంతికి ఊరు వస్తున్నాడంటే. నాన్న ఎందుకంత ఎక్సైట్ అవుతున్నావు? నేను వస్తానని చెప్పాను కదా. మాకు ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఇంకేముంటుందిరా నాన్న. ఇందులో అంత హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ ఏముంది నాన్న? అది నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు కానీ. అవును, తిన్నావా? తిన్నాను నాన్న, మీరు తిన్నారా? హాయ్ సైన్మా ఫ్యామిలీ, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. యాక్చువల్లీ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, చాలామంది మనకు పుట్టిన పల్లెటూరుని వదిలేసేసి ఎక్కడో సిటీలోని ఏదో జాబ్స్ చేసుకుంటూ ఉంటాం. కొంతమంది ఏంటంటే పండగ వచ్చినప్పటికి ఏంటంటే కొంతమందికి వెళ్తారు, కొంతమంది ఏంటంటే ఆఫీస్ ప్రెజర్స్ వల్ల వీటి వల్ల మొత్తం ఎలా అయితేనే ఉండిపోతారనమాట. వాళ్ళందరి కోసం ఇవి ఒక వీడియో చేద్దామనేసి చేసామన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఏంటి వీడియోస్ కంటిన్యూస్గా రావట్లేదు అనేసి. బట్ మాకు చేయాలని ఉంది, కథ రాసుకుంటున్నాము, ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేసాము, కానీ ఏంటంటే అది బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఏంటంటే అది అవ్వలేదు. బట్ తొందరలోనే అవుతుంది. అంతలోకి వీడియోస్ ఒకటి చేద్దాము అనేసి ఇది చేసామన్నమాట. మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఈ మనకి విశాఖపట్నం లొకాలిటీలోని ఎవరైనా ఉంటే మనకి యాక్టింగ్ చేసిన, డైరెక్షన్ చేసిన, ఇంకా ఏ క్రాఫ్ట్స్ ఉన్నా సరే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కలిసి మాతో పని చేద్దాం అనుకుంటే
కింద మనకి డిస్క్రిప్షన్లోని మనకి సైన్మా జంక్షన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పెడతాను. దానికి మీరు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మా టీం ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది. సరేనా? ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.